నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకున్నారు. ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏదో ఉండబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు మళ్ళీ కూటమి తరపున ఉంటారనుకుంటే చాలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఏంటి మీ స్పందన ఏ విధంగా ఉంది? స్పందన లేదు, తొక్కలేదు. త్వరలో గుడ్ న్యూస్ వింటావు. కూటమి తరపునే నేను పోటీ చేస్తాను. అందులో నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక అబరేషన్ జరిగింది. డెఫినెట్గా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత నిజమైంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడి మీద యుద్ధం ఫస్ట్ నేను మొదలుపెట్టా, మొదటిసారిగా వ్యక్తిగా. తర్వాత పార్టీలుగా తెలుగుదేశం, జనసేన, ఆ పిదప ఎన్ని రోజులైంది బీజేపీ వచ్చింది. సో బీజేపీ వచ్చింది, వారికి స్థానం దక్కింది. నాకు వస్తుంది అనుకున్న టికెట్ పోయింది. బట్ త్వరలో డెఫినెట్గా చర్చలు జరిగి నాకు న్యాయం జరుగుతుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. అంత విశ్వాసం ఇప్పుడే ఎలా వచ్చిందని నీకు అనుమానం రావచ్చు. నీ మొహం చూస్తే తెలుస్తాను. ఎందుకు వచ్చిందంటే ఈ 5-6 రోజుల్లో సోషల్ మీడియాలో నేను ఏదో పోస్ట్ పెట్టుకుంటాం వేరు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళ పార్టీలనే కూడా నిందిస్తూ ఇటువంటి తప్పు జరిగితే మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి విపరీతమైన ప్రజాస్పందన వచ్చింది. ఎవడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగటమే ఇప్పుడు చేసేది. సో ఓట్లు అడిగే ముందు ప్రజాభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాలి. సో ఆ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోతే ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఎవరైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ డెఫినెట్గా వారి కోరికను మన్నిస్తారు అని, అలాగే నేను కూడా కోరా, నా కోరికను కూడా మన్నిస్తారని నేను నమ్ముతున్నా. ఒకవేళ ప్రజల కోరికని మన్నించకపోతే ప్రజలు మన్నిస్తారా లేదా అనేది చూద్దాం. అంటే ప్రజలు మన్నించడం అంటే రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా దిగుతారని కొంతమంది మీ అభిమానుల అంచులు దిగాలని కూడా కొంత సోషల్ మీడియాలో పెడుతున్నారు. అడుగుతున్న మాట వాస్తవం. సోషల్ మీడియాలో అయితే అదే పెడుతున్నారు. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దించడం కోసమే మేము ఏకమయ్యామని చెప్పారు. దించడానికి వీళ్ళందరూ ఏకం అవ్వాలని పిలిపించింది నేను 2.5 సంవత్సరాలుగా. అప్పుడు జోగే గారు ఉత్తరాలు రాసేవాడు, 70 ఇస్తే ఉండాలని. అసలు లేదు ఈయనే ముఖ్యమంత్రి అని జనాలు అనేవారు. అవును నేనే ముఖ్యమంత్రి అని ఆయన అన్నీ జరుగుతూనే ఉండి ఇది అందరికీ తెలిసిందే. నేనేదో కొత్తగా నేను చెప్తే అది ఇంకో రకంగా చెప్తే అబద్ధం అవ్వదు, నిజం కాకపోదు, అందరూ మాట్లాడుకున్నది. కానీ 2.5 సంవత్సరాలుగా ఈ ముగ్గురు కలవాలి, త్రిమూర్తులు కలిస్తేనే అసుర సంహారం అని ఇలాంటి బరువైన డైలాగులన్నీ నేను చెప్పా. ఇప్పుడు ఈ త్రివేణి సంగమం, త్రిమూర్తులు అని వీళ్ళందరూ మాట్లాడేసుకుంటున్నారు, నన్ను ఎలా దొబ్బారు టెంపరీగా. బట్ డెఫినెట్గా 3-4 రోజుల్లో ఈ అబరేషన్ సరవుతుంది. నాకు ఇక్కడ ఉన్న నా మిత్రులు కానీ, ఎంతోమంది ప్రజలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న నా తెలుగువారిలో ఉన్న నన్ను ప్రేమించేవారు కానీ, నన్ను ప్రేమించారంటే నన్ను చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినోడిని ఈయన ధైర్యంగా పోరాడాడు, చావంచుల దాకా వెళ్ళొచ్చారు అన్న నా ధైర్యాన్ని చూసి నన్ను ప్రేమించారు. సో ఈ ధైర్యాన్ని చూసి ఎవరన్నా ఒకళ్ళిద్దరు భయపడి ఉంటే వాళ్ళిద్దరే అవుతారు. ప్రేమించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, చెప్పాలంటే 1 కోటి పైన ఉన్నారు. సో 1 కోటి మంది మనసుల్ని గాయపరిచి ఇంకో రకంగా జరుగుతుందని నేనైతే అనుకోవట్లా, ఆ 1 కోటి మంది అనుకోవట్లా. ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రఘురామ ఈ నర్సాపురం పార్లమెంట్లో ఇదేనే ఒక అసెంబ్లీ నుండి పోటీ చేయబోతున్నారు అనేది కూడా నేనైతే వినలా. అసెంబ్లీకి వెళ్ళమని చెప్తావు నువ్వు, పార్లమెంట్ అంతేనంటా? మరి అదే అవుతుంది, చూద్దాం. నేనైతే వినలా, పేపర్లో చూసా.
ఏదో ఉండని ఇంకేదో రకరకాలుగా పేపర్లోనే చూసా. సోషల్ మీడియాలో ఉండి అంటే అర్థం కాక హుండీ అని కూడా రాస్తున్నారు. సో పేపర్లో చూసిందే నేను, సోషల్ మీడియాలో చూసిందే కానీ నాకైతే అటువంటి సమాచారం లేదు. సో నేను మనసా వాచా కర్మన ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేస్తాను, చెయ్యాలి అని కూడా ప్రజలు, అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నట్టుగా నేను చేసిన సర్వేల్లో కూడా, ఈ 2-3 రోజుల్లో నేను చేసిన సర్వేల్లో కూడా నాకు అందిన సమాచారం అదే. సో తొలి నుంచి ఈ ఉన్మాది తత్వంపై పోరాడిన వాళ్ళు, అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేవాడు మా సభ్యత్వానికి అనర్హుడు అనే ఒక నిర్ణయం ఏదన్నా ఈ కూటమి తీసుకుంటే నేను చెప్పలేను తప్ప, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే నన్ను కాదంటారని నేనైతే అనుకోవట్లా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చంద్రబాబు నాయుడు గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఇంకా అంతులేని విశ్వాసం ఉంది. వారికి కూడా నా మీద విశ్వాసం ఉందని అనుకుంటున్నాను. వారికి నా మీద ఉన్న విశ్వాసాన్ని నేను కాపాడుకోగలను. అలాగే డాష్ రఘురామ సీఎం జగన్ మీద చాలా కేసులు వేశారు కోర్టులో. ఏంటి వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? స్టేటస్ సరైన సమయంలో అడిగావు. ఇవాళ గురువారం కదా, శుక్ర, శని, ఆది 3 రోజులు గడిచిపోతే సోమవారం ఉదయం సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 కానీ ఇది ఏప్రిల్ ఫూల్ కాదు, ఏప్రిల్ 1 నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ళుగా కోర్టుకు వెళ్ళలేదు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏదో సొల్లు చెప్పి కోర్టుకు వెళ్ళలేదు. 3000 చిల్లర సార్లు వాయిదాలు అడిగాడు. ఇన్నిసార్లు వాయిదాలు ఇవ్వటం న్యాయమా అని కోర్టును ప్రశ్నిస్తూ, ఇంకా వాయిదాలు ఇవ్వకండి, అతను కోర్టుకు పిలిపించండి అని. అలాగే గతంలో నేను బెయిల్ రద్దు ఎప్పుడో వేసినప్పుడు 2021 ఏప్రిల్లో వేసా. మేలో నన్ను తీసుకెళ్ళి నా బర్త్డే రోజు తీసుకెళ్ళి సాదొబ్బాడు. ఎలాగోలాగా దేవుడి దయ వలన బతిగా. సో అప్పటి నుంచి పోరాడుతున్న దాని మీద లోవర్ కోర్టులో కొట్టేశారు, హైకోర్టుకి వెళ్ళా. అది గమ్మత్తుగా 13 నెలలు పెండింగ్లో పెట్టుకుని కొట్టేశారు. మామూలుగా బెయిల్ రద్దు అని ఏదైనా 6 వారాల్లో మ్యాక్సిమం తేల్చాలి, 60 వారాలు తీసుకున్నారు జస్ట్, కొట్టేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసా. ఈ 2 కలిపారు. ఈ 2 పిటిషన్లు రేపు ఏప్రిల్ ఫూల్స్ డే రోజు, ఆల్ ఫూల్స్ డే రోజు వస్తుంది ఐటెం నెంబర్ 1. చూద్దాం ఏమవుతుందో. బీజేపీ నేతల మీద కూడా మీరు కొన్ని విమర్శలు చేశారు సీటు విషయంలో. బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు మీద కానీ కొంత ఏదో కథ నడిపించారు. విమర్శలు కాదు నేను చేసింది, ఐఎమ్ కరెక్టింగ్. వీర్రాజు గారి వలన నాకు సీటు రాలేదని చెప్పా అంతే. వీర్రాజు గారు పాప ఆయన సీటు ఆయన పోగొట్టుకున్నాడు. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆయన సీటు ఆయన పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నా పేరు పెట్టలా. రాష్ట్ర బీజేపీ నా పేరు పెట్టలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గారు ఎవరో ఈ ఊరికి సంబంధం లేని, ఎప్పుడో ఏదో ఊరి నుంచి ఈ ఊరికి వచ్చిన ఒక ప్రముఖ సినిమా నటుడికి మేనల్లుడైన ఇంకొక జిల్లాలో ఉంటున్న ఇంకొక వ్యక్తికి రికమెండ్ చేస్తే అది తప్పు అని వీర్రాజు గారు ఈ ఊరిలోనే గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీలో ఉండి పార్టీకి సేవ చేస్తున్న శ్రీనివాసవరంకి ఇస్తే న్యాయం అని చెప్పి ఆయన పోరాడి ఆయన ఇప్పించారు అని నేను చెప్పా. అది విమర్శ అనుకునే వాళ్ళకి విమర్శ, పొగడతా అనుకునే వాళ్ళకి పొగడతా. పర్టికులర్గా రఘురామకి సీటు లేదు, సీట్లు ప్రకటించే టైంలో రఘురామకృష్ణరాజు పేరు లేదు. సరే, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అంతా బాధపడ్డారు. పర్టికులర్గా నర్సాపురం పార్లమెంట్ నుండి మీకు ఏ విధమైన ఫోన్లు వచ్చాయి? ఇక్కడున్న ప్రజలు 7 నియోజకవర్గాల ప్రజలు ముఖ్యమైన వ్యక్తులు ఏ ఊరు నుంచి ఫోన్లు వచ్చినాయో నేను మీది ఏ ఊరండి అని నేను ఎక్కడ అడుగుతాను చెప్పు. సెకండ్కి ఒక ఫోను ఎత్తగలిగిన ఫోన్లు ఎత్తా. ఇదిగో ఆ ఫోన్లు ఎత్తి ఇప్పుడు నాకు ఇదిగో ఇక్కడ వాచిపోయింది చూడు. ఫోన్ ఇలా మాట్లాడతాం కదా, చేపెట్టి చూడు ఇక్కడ. అది ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడితే వాచిపోద్ది. దవడలో వాచిపోయి సెల్ ఫోన్ మాట్లాడి. సో అది నా పరిస్థితి. ఇది వచ్చిన తర్వాత వాళ్ళు దవడమే కొట్టారు ఇండైరెక్ట్గా. నా సానుభూతి ఫోన్లు మాట్లాడేవాడికి నా దవడ వాసిపోయింది.
ఏంటి కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుంది అనుకుంటున్నారు? అటేమో వైసీపీ ఇంకా వైనాట్ 175 మీదే స్టాండ్ అయి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కొత్తగా కలిసింది కాబట్టి ఇప్పుడు కూటమి ఎన్ని సీట్లు రాష్ట్రంలో గెలుచుకునే అవకాశం ఉన్నాయి? నా సీట్ అంటూ ఫైనలైజ్ అయితే అప్పుడు చెప్తా. జాతర జనరల్ ఇప్పుడు ఎలా చెప్తాను? నా సీటు మీద ఎలక్షన్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంది. సో దాన్ని బట్టి నాకు సీటు ఉందో లేదో తెలిస్తే ఉందని నా విశ్వాసం. ఒకవేళ లేదనుకో, నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఇంకెవడో జగన్ గారు అనుకున్నట్టు అయిందనుకో, అప్పుడు వారం రోజుల తర్వాత చెప్తాను ఎన్ని సీట్లు వస్తాయో. ఈ రాజకీయ వ్యవస్థ నుంచి నిర్మూలించినందుకు ప్రజల ఆనందంతో వీళ్ళకి 175 ఇస్తారా, కూటమికి వాళ్ళు కోపంతో ఇంకొకటికి ఇస్తారా? చెప్తా, డెఫినెట్గా చెప్తా. అయితే మొత్తమే చూసుకుంటే నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తానే ఉంటాను, తనకి ఇంకా నమ్మకం ఉంది. ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మీద తప్పనిసరిగా వారి ఆలోచన మారుతుందని భావిస్తున్నానని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు కూటమి నుండి పోటీగా ఉండాలి, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాన్ని ఆలోచించాలని కూడా రఘురామ అభిమానులు సోషల్ మీడియాలో కొంత రిక్వెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, భీమవరం నుండి.